అది ప్రెస్ వాళ్ళు సార్, ప్రెస్ అది. వీడియోస్ Đúng rồi, nhớ này chứ. Rồi. DSP గారు టైమింగ్ బట్టి నా మీరు రూపాయనికి రా
ఇంటికి వచ్చాక మాట్లాడతారు ఇంటికి ముందు చేస్తాం నేను కూడా మీకు వచ్చేదాన్ని బట్టి చేద్దాం ఇప్పుడు వచ్చిందాన్ని బట్టి వచ్చేదాన్ని బట్టి చేద్దాం పేపర్లో రాసింది కొంచెం ఎన్నికను అందరూ ఎన్నికను శిక్ష ఉన్న వాళ్ళకి అప్పీల్ చేస్తే అదే కదా అదే మరి వస్తానంటాడు మన వల్ల రైతు దాఖలు ఉన్నారు పాపం రైతులు అంతా అందుకే ఇంటికాడ మీరు ఏమన్నా ప్రవాదులు ఇంటికి అనుకుంటారు నా ఇంటికి for your information and also submission as a ex-police officer. ఇప్పుడు ఈడ స్టే ఇక్కడ ఎక్కడ కదలం 100% కదలం ఎక్కడ కూడా కదిలే ఇంచు కూడా కదలం ఇదే ఉంటాం. అవును ఇప్పుడు మీ ఉత్తర్వులు మీరు ఏదైతే చెప్తున్నారో దీన్ని మేము కూడా స్వీకరించి ఈడ ఆగుతాం. పోయేకి కానీ ఆర్కే నుంచి మాకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా. కదా పక్కన ఉన్నారు వెనక ఉన్నారు.
11 గంటల లోపల నా ఇంటికి పోలీస్ అధికారులు నా ఇంట్లో కూర్చోబెట్టాలని. అదే కాకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా పోలీస్ అధికారులు చూడమని చెప్పి చూడడం జరిగింది. నన్ను రోడ్డు మీద కూర్చోబెట్టినారు, కానీ ఆ ప్రభాకర్ రెడ్డిని అయితే అతని ఊరి మీద వదిలి విగ్రహప్రతిష్టలు ఎలాంటి పర్మిషన్ లేకుండా తిప్పుతారు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఇద్దరు వ్యక్తులు ఉంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనేది వీళ్ళ ఆలోచన. 14 నెలల నుండి ఎలాంటి లాండ్ ఆర్డర్ లేదా, ఎక్కడ ఘర్షణలే జరగలేదా, ఏమన్నా ఆడ శాంతియుతంగా జరిపినారా? 2, ఒకవేళ నేను తాడిపితే నా ఇంటికి పోయేదానికి ఏమన్నా ఏరే దేశంలో ఏమన్నా ఉంటే వీసా ఏమన్నా కావాలా? ఏదన్నా కానీ అది పోలీసు వాళ్ళు చెప్పాలా, లేకపోతే ప్రభాకర్ రెడ్డి చెప్పాలా, లేకపోతే ప్రభాకర్ రెడ్డిని అడిగి నేను తాడిపిత్రలేకపోవాలా? అది ఎస్పీ క్లియర్ కట్గా చెప్తే ఒక పని అయిపోతుంది. నేను కూడా అడుగుతానో అడగనో దాని గురించి వదిలేస్తానో, నేను నాకు ఇల్లు లేదనుకుంటానో అది దాని గురించి ఒక ఆలోచన. ఎస్పీ గారు అయితే చూస్తా చేస్తా అంటారు, కోర్టు ఆర్డర్ వచ్చినా కూడా ధిక్కరిస్తా అంటారు. అంటే వీళ్ళకు ఉండేటువంటి అధికారాలు కూడా ప్రభాకర్ రెడ్డి చెప్తేనే మేము అవలంబిస్తాము అని చెప్పే స్థాయికి దిగుతారు. నేను అంటే ఈ రాష్ట్రంలో లోకేష్ చెప్తా అంటారు ఎప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ ప్రాంతంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడచదు. అంటే ఒక మనిషిని కొడితే ఒక మనిషి తిరగడే నేచర్ ఉండే గ్రామాలు ఇక్కడ. అందువల్ల అది చేయకోకుండా పోలీసుతో నడుపుతాను. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఎన్ని రోజులు చూస్తాము, ఓపిక అన్ని రోజులు చూస్తాము. మా స్థాయిలో మేము కూడా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలా, ఏం చేయాలనేది ఉంటుంది. న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది. కోర్టుకు పోతాము, మళ్ళీ కూడా నేను కోర్టుకు పోతాను. దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఈరోజు నన్ను ఇక్కడ ఎవరెవరు అడ్డుకున్నారో వాళ్ళందరి మీద కూడా నేను కోర్టుకు పోతాను. కోర్టులో ఏది చెప్తే దానికి నేను న్యాయపరంగా ఉంటాను. కానీ ప్రభాకర్ రెడ్డికి అయితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వర్తించదు, నాకు ఒకరికి అయితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వర్తించదు. చూస్తా ఏ అధికారి ఎక్కడుంటాడో ఏముంటాడో చూస్తా. నాకు చేతగాక కాదు, ఏం కాదు. అధికారాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. ఇంకా 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోతే మళ్ళా కూడా నేనే చూడాల్సిందే. ఈరోజు ఏమన్నా వాళ్ళు నేను తాడిపిత్రుల ప్రాంతంలో ఒకదానికే మా వింద ఏకపోతే జిల్లా అంత ఉంది కదా, లేకపోతే రాష్ట్రంలో ఎక్కడన్నా ఉద్యోగం చేసినా, ఎక్కడ ఉద్యోగాలు చేసినా నేను అక్కడుండే ప్రజాప్రతినిధుల దగ్గరకు పోయి డిస్కషన్ పెట్టాల్సిన పరిస్థితి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. వాళ్ళు నన్ను వదిలిపెట్టలే, నాకుండే పలుకుబడి ఉండే లేకపోతే నాకుండే పొలిటికల్ ఛాన్సెస్ ఉంటే ఎవరిని కూడా నేను వదిలిపెట్టను. పోలీసునే కాదు, ఎవరిని కూడా నా మీద కక్ష సాధింపు చేసే వాళ్ళని ఎవరిని కూడా నాకే అన్యాయం జరిగిందో తిరిగి అదే అన్యాయం అందరికీ జరగాల. జరగకపోతే దానికి ఇది కూడా ఉండదు. ఏంది కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు, తిరిగి ఆటుకొచ్చి నిలబడుతుంది. ఆ నిలబడిన రోజు అందరికి కూడా చూపిస్తుంది. అది ఆ రోజు బాధపడితే వచ్చేది కాదు. నాకేమవుతుందిలే, నాకు వచ్చేది లేదు పోయేది లేదు. ఇప్పుడే నేనే ఎమ్మెల్యేని కూడా కాదు, ఎక్స్ఎమ్మెల్యేను. 4 సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్లు. నేను ఎట్లా నాకుండే కార్యకర్తలతోనో ఇంకోటితోనో పని జరుపుతాంట. నన్నేం 2 నెలలు 3 నెలల కన్నా నన్ను పెట్టలేరు. కోర్టు ప్రతిసారి ధిక్కరించలేరు. కోర్టు గొజ్జా కొడుకులు మాత్రం పోలీసులు పెట్టుకొని ముండనా కొడుకు రాజకీయాలు ఏడన్న స్పీడ్ బ్రేకర్ల కాడ ఉంటారే వాళ్ళ రాజకీయం చేస్తాడు. నా కొడుకు చేతనైతే ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే వాడు ఖచ్చితంగా మా అమ్మకు మా నాయనకే నేను పుట్టినా అనే తట్టుకుంటే డేట్ వేసి వాడే టైం చెప్పాను. నేను నా కొడుకులు ఇద్దరం వస్తాం. వాడు వాని కొడుకులు వాడిని అన్న కొడుకు కూడా రమ్మను. ఒకటేసారి పంచాయతీ తెగుతుంది. ఎవరో ఒకరు ఉంటాం. వాడని ఉండాలో నేనన్ను ఉంటా. జిల్లాలో ఎవరో ఒకరు ఉంటేనే ఈ జిల్లా బాగుపడేది, లేకపోతే బాగుపడే ప్రసక్తే లేదు. వచ్చే తట్టుకుంటే వాడు దమ్ము ధైర్యము, వాడు ఒక అమ్మకు అబ్బకు పుట్టింటే వాడు ఖచ్చితంగా రమ్మను. నేనేంతో చూపిస్తాను. ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల రానివ్వట్లేదు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ప్రభాకర్ రెడ్డి గారు. నేనేమన్నా ఆడిగలు నా కొడుకున్నా వాని మాదిరి ఇంతమందిని ముండవలసి నువ్వు పెట్టుకున్నట్లు పెట్టుకొని పోలీసులు నేనేం ఆడిగలు నా కొడుకుని అనుకుంటానవా? నేను ఆడిగలు నా కొడుకునైతే వాని మాదిరి ఇట్లని వాడే చెప్తాడు కదా తగులుదామని. ఎప్పుడు చెప్తాడో చెప్పవాను, వాడు ఎప్పుడన్నా చెప్పవాను. సైరు పొద్దప్పుడు చెప్పవాను. నేను పోతాను. నా కొడుకులు హైదరాబాద్ ఉంటామంటే నేను పోతా. వాని చేతనైతే తగలము. ముండనా కొడుకు రాజకీయాలు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇట్లా నిలబెట్టే పంపించే నా ఇంట్లో నేను ఉంటా కదా. వాని టైం ఎప్పుడు బాగుంటే అప్పుడు వచ్చి నా ఇంటి మీదకి రమ్మా. ఏమి వాడు ఒక అబ్బకు అమ్మకే కదా పుట్టిండేది, ఏం ఊర్లో వాళ్ళకి పుట్టలే కదా.
నా కొడుకుని రమ్మని తెలుసు. మీ కార్యకర్తలకు ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పినట్టు 40 నుంచి 50 మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ. అక్కడ ఉన్న కార్యకర్తలకు ఏం చెప్తారు? మీ కార్యకర్త సమయం పాటించమని చెప్తారా, లేదంటే ఇంకా వేరే ఆదేశాలు ఏమన్నా? నాకు ఎవరి అవసరము నాకు లేదు. మా కార్యకర్తలు కానీ ఇంకోరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను లేదు. అతను కావాలంటే అందరినీ తెలుగుదేశం నాయకులను కార్యకర్తలు బలిచ్చేదానికి వాడు ఉన్నాడు. నేను బలిచ్చేకి లేదు. నేను ఒక్కనే వాళ్ళ కుటుంబం ఎంతమంది ఉంటే అంత కట్టేసుకుంటాం. ఇంకా ఎవరైనా వాళ్ళ వంశం ఉన్నా కూడా తెలుసుకొచ్చుకుంటాం. నా వంశం తరం కాదు ఇంకోరు. మా కుటుంబం మేము ముగ్గురమే ఉంటాం, కొట్లాడతాం. మన చేతులు అయితే చూస్తున్నాం. రాజేష్ డిఎస్పీ గారిని అయితే హైకోర్టు ఆర్డర్ కూడా చూడమని చెప్తున్నా. దీని ప్రకారం మీరు నన్ను పంపించాలా. ఎప్పుడు గతంలో కూడా ఒకసారి ఆర్డర్ వచ్చింటే కూడా అట్లే నన్ను పంపించకపోయిన దానికే మళ్ళీ నేను కోర్టు పోవడం జరిగింది. ఇప్పుడైనా నన్ను పంపించండి. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందనే కదా అదనపు బలాలు తెచ్చుకోమని చెప్పింది. కానీ మీరు అదనంగా ఫోర్స్ పెట్టుకోలేకపోయినారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నన్ను ఆపుతారా అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏమంటే ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఉబే చేయడం లేదు. అంటే కోర్టు కూడా లెక్కలేదు. పోలీసు ఒకవేళ మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అధికారులనో అడగమని చెప్తే అది బాగుంటుంది. కానీ లాస్ట్ మీరు చేసి ప్రభాకర్ అడిగితే తప్ప మేము పంపించలేమనే పరిస్థితికి వచ్చినాను. అంటే వాళ్ళ మనసులో ఉండే భావన నేను చెప్తాను తప్ప నా మనసులోనే కాదు. వాళ్ళ మనసులో ఏముందంటే మా అధికారుల కన్నా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించిందైతే న్యాయము చట్టము అన్ని హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్ల నుండి మా డస్ట్బిన్లో ఉంటాయనేది వాళ్ళ అభిప్రాయం. మీరు హైకోర్టు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చింది? నాకు 5 వెహికల్లో పొమ్మని చెప్పింది. పోలీసు అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇక్కడుండే మెన్ను సాలకపోయినా కూడా అదిలో ఫోర్స్ మీరు తెచ్చుకోమని కూడా చెప్పడం జరిగింది. అందువల్లే అది పోలీసు అధికారులు కోర్టు ఆర్డర్ ను వాళ్ళు ఒబే చేయాలి. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా వాళ్ళు చూడాలా. అది నాకు సంబంధించిన విషయం కాదు. అంటే సమయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో తాడిపత్రి వెళ్ళింది హైకోర్టు అనుమతించింది కదా, టైం కూడా అవుతుంది కదా. అదే ఈ టైం లోపలనే నన్ను పంపించాలనేది ఉంది. 11 దాటి తర్వాత మళ్ళా వీళ్ళు ఇంకా ఏమి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చారో నాకు తెలుసు. నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఈ తలకాయ నొప్పికి నెలకు 15 రోజులకు మేము రావడము, హౌస్ అరెస్ట్ అనడం, దారిలో నిలబడి అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఇంటికి ఆ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ అన్ని మేము ఒబే చేయాలా. ఎస్పీతో డీజీపీ ఆర్డర్ కాదు మేము చేయాల్సిండేది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ ఒబే చేయాలా. దానికోసం అడుగుతాంట నేను. పోలీసులు ఏమని చెప్తున్నారు? ఎందుకు అడ్డుకున్నానంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తున్నాను. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమన్నా ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అది కూడా బేఖాతరు. నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకనే వస్తా. ప్రభాకర్ రెడ్డిని అడుగుతా, ఆయన్ని అడుగుతా. నాయన నేను ఎప్పుడు రావాలో తాడిపత్రికి మీరే చెప్పండి. పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు. ఇక్కడ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్రంలో. అందువల్ల నిన్నే అడుగుతాండా నువ్వు ఏదో చెప్పునైనా ఎస్పీకో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అధికారులకు నన్ను ఎప్పుడు పంపిస్తావని చెప్పేది. ఆయన్ని అడుగుదామని చెప్తాను కూడా వీళ్ళు తీసుకుపోయే పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు ఏదైతే గతంలో చేసిన మీరు ఏం చేశారో అవే రిపీట్ అవుతాయని చెప్పి జేసీ టీడీపీ వాళ్ళు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో మీరు కూడా ఇలాగే వ్యవహరించారని. నేను గతంలో ఈ విధంగా వ్యవహరించింటే వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది కాదు. మా లీడరే చెప్తాడు పోలీస్ అధికారులతో నేనే హౌస్ అరెస్ట్ చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన. నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్ఫరెన్స్ లో తిరుగుతానే ఎప్పుడు నేను అడ్డపడలే. అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు నేను కూడా ఇతను మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు అక్కడుండే కాన్ఫరెన్స్ లో ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్నది. గతంలో అక్కడ ఉండేటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ వ్యవస్థలన్నీ ఉండకూడదనే శాంతియుతంగా నేను అక్కడ జరిపినా తప్ప ఎప్పుడు కూడా నేను దేశీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈ రోజు పోలీసు వ్యవస్థ చేస్తున్న వ్యవస్థ కానీ గతంలో లేదు. మీరు నేను చెప్పేది కాదు కానీ గతంలో చేసిన అధికారులు కానీ గతంలో మీరు పబ్లిక్ వాయిస్ అడగండి. గతంలో ఏదైతే మీరు మహిళల పైన అలాగే ఎవరైతే కార్యకర్తల పైన కూడా కేసు పెట్టించిన పరిస్థితి ఉంది. మీ వైసీపీ హయాంలోనే అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. నేనైతే ఎవరి మీద కేసులు పెట్టిలే. ఆడుండే కౌన్సిలర్లు దినం మీకు ప్రెస్ మీట్ ఇట్టా అంటారు. వాళ్ళు మహిళలో లేకపోతే దేవతలో నాకు తెలుసు.
ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చేసింటారు, చేయి చాపడము లేకపోతే కొట్టడము. ఆ విధంగా చట్టం తన పని తను చేసింటుంది. హైకోర్టు ధిక్కరణ మీద ఇప్పటికే పిటిషన్ వేశారు, హైకోర్టు ఆదేశంతో వెళ్తున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అడ్డుకున్నారు కదా పోలీసు. మళ్ళీ నేను హైకోర్టుకు పోతాను. అంతకన్నా నేను మించిన కాదు, కానీ నేను కూడా కోర్టుకు పోతాను. పోలీసు భద్రత కూడా కల్పించమని హైకోర్టు ఆదేశాల్లో ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్తున్నారు. అంటే చెప్తాను కదా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్లే ఇవన్నీ. ఎస్పీతో డీజీపీతో ఆర్డర్స్ కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది జరుగుతుంది. ఎన్నికల ముందు మీరు చేసిన ఆరోపణలు నేను గెలిచిన వాడినే ఫ్యాక్షన్ చేస్తాను. తాడిపత్రి ప్రజలు మాకున్నారు. గతంలో నేను ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు చెప్పలేదు, మీడియా మీద చెప్తున్నా. పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మూలించుతారో ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులుంటే ఆ విధంగా నిర్మూలించుతారో అని చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే. చేస్తా అని చెప్పింటే నేను చేసింది. నాకు ఈ వ్యవస్థ అంతా ఏం కాదు. గతంలో కూడా నేనేం లోపలుండే కేసులలో ఉండి లోపలుండే ఏంటికున్నా గతంలో గ్రామాలలో ఎవరన్నా ఇబ్బంది పడి వచ్చి షెల్టర్ ఇచ్చిన దానికి ఆ గ్రామాలలో అంతా చేసి కుటుంబం నన్ను కేసులలో పెట్టింది. నా మీద 25-30 కేసులు ఉన్నాయి గతంలో కూడా. ఈ రోజు ఏం కొత్త ఏం కాదు. ఈ రోజు ఏంటికంటే నేను ఆ రోజు శాంతియుతంగా తాడిపత్రిలో ఉందాం కాబట్టి, గ్రామాలలో ఎక్కడ జరుపుకోవడం చూసినాం కాబట్టి ఈ రోజు నాకు ఆ పరిస్థితి గ్రామాల నుండి రావడం. చెప్పండి, గతంలో మీరు చేసిన వ్యవహారాలు మీకు వెంటాడుతున్నాయంటే ఏం చెప్తారు? గతంలో నేను చేసిన వ్యవహారం నన్ను వెంటాడుతాడాయని తట్టుకుంటే ఈ రోజు వాళ్ళు నన్ను ఈ విధంగా నిలబెట్టే వాళ్ళు కూడా కాదు. ఆ శక్తి చేసే కుటుంబానికి ఎప్పుడూ లేదు. పోలీసు వ్యవస్థతో నడిపిస్తారు. పోలీసు వాళ్ళే నాకు మంచి గాని చెడ్డ గాని పోలీసు వ్యవస్థ గుండానే నాకు జరుగుతుంది తప్ప ఏరే వాళ్ళ గుండా నాకు జరుగుతుంది అనేది ఎలాంటి ఆలోచన కూడా నాకు లేదు. గతంలో ఏదైతే మీరు చెప్పారో ఇప్పుడు పోలీసు అడ్డుకుంటారని మేము ప్రధానం చెప్తున్న పోలీసులు ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో కూడా ఎస్వి రవీందర్ రెడ్డిని తాడిపత్రి బహిష్కరణ చేసింది ఎవరు పోలీసులు అంటారని అంటున్నారండి. గతంలో కూడా సేమ్ హైకోర్టు ఆన్సర్లో తెచ్చుకున్నప్పటికీ ఆయన్ని ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు బయటకు పంపించిన పరిస్థితి ఉంది. మరి రవీంద్ర రెడ్డి విషయంలో అలా జరిగింది, ఇప్పుడు మీ విషయంలో ఎట్లా జరిగింది? పోలీసులు కౌంటర్ చేస్తున్నారు. పోలీసులు కౌంటర్ చేయడంలే, ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్తా, రవీంద్ర రెడ్డి విషయంలో ఇప్పుడు కూడా ఉన్నారు తాలూకు స్టేషన్లో ఎస్ఐ గారు, ఆ చైతన్య గారు ఇప్పుడు ఉన్నారు. వాళ్లే కోర్టుకు పోయేది చేసేది. వాళ్ళిద్దరికీ రవీంద్ర రెడ్డి ఆలోచన గాని ఆ ఇద్దరికి ఆలోచన గాని ఏముందో వాళ్ళని అడగండి. ఇప్పుడు కూడా అధికార పార్టీలు అదే స్టేషన్ లో పనిచేస్తారంటే, రాష్ట్రంలో ఒక స్టేషన్ లో పనిచేసిన వ్యక్తులు మళ్ళా అదే స్టేషన్లలో పనిచేస్తారంటే ఆ రోజు కూడా వాళ్ళకు లొంగో లేకపోతే వాళ్ళ ఆలోచనలకు సడిల్లో ఉంటారు. ఇప్పుడు కూడా సూర్యగంగారెడ్డి రెడ్డి కూడా అదే చేస్తాడు. రవీంద్ర రెడ్డి కూడా హైకోర్టు ఆర్డర్ అవుయా, వాళ్ళని అడుగు. రవీంద్ర రెడ్డికి వాళ్లకు ఏం సంభాషణ జరిగిందో ఏంటికి నిలబెడతారు. నన్ను ఎవరు నిలబెట్టలే, వాళ్ళు ప్రయత్నం కూడా చేయలే. రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి తాడిపత్రికి వచ్చేదానికి ప్రయత్నం కూడా చేయలే. అతనికి ఏ ఆర్డర్ వచ్చింది ఏ మీడియాలో చెప్పలే, ఏ ప్రూఫ్ చూపిలే. అదంతా జరిగింది పోలీసు అధికారులకు వాళ్ళకు అండర్స్టాండింగ్ మీద జరిగింది తప్ప పొలిటికల్ కు దీనికి ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు నా విషయంలో వచ్చేందుకు పొలిటికల్ నా విషయం వచ్చేందుకు పొలిటికల్ పోలీసు అన్ని బలాలు నా మీద ఉపయోగిస్తారు. ఏ రోజైనా గానీ మీడియాలో ఇట్లా నా మాదిరి పేపర్లు తీసుకొచ్చి పోలీసు అధికారులు గానీ మీడియా ముందర గానీ ఎవరి మీద చెప్తారా? అదేందో చైతన్య సార్ను గానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తాలూకు ఎస్ఐని గానీ అడగండి. తాలూకు ఎస్ఐ ఎట్లా ఉద్యోగం చేస్తాడు, మళ్ళా ఆ గవర్నమెంట్ లో పనిచేసి ఎట్లా చేస్తారయ్యా? ఈ రోజు పని చేస్తారంటే ఆ రోజు రవీంద్రాడికి సాయం చేసింటారు. రవీంద్రాడికి సాయం చేసినారంటే వాడికి భరోసా కల్పించే వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలలో పెట్టారు. ఆ గవర్నమెంట్ లో ఉద్యోగం చేసినట్టు ఎక్కడే గాని జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఆ జిల్లాలో ఆ స్టేషన్ లో పనిచేసిన వాడు ఎవడు కూడా పనిచేయడం లేదు. ఇక్కడ పనిచేస్తారు. ఇక్కడ పనిచేస్తారంటే నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండా కాబట్టి ఆ రోజు వీళ్ళు ఏమన్నా గానీ పోలీస్ అధికారులు ఎవరన్నా ఉండొచ్చు. నేనే ఒక ఎస్ఐసిఏ కాదు, ఎవరన్నా ఉండొచ్చు. ఈ రోజు మళ్ళా ఈ జిల్లాలో పనిచేస్తా అన్నారనే ఈ స్టేషన్లలో పనిచేస్తా అంటే వాళ్ళతో కొల్యూడ్ అయ్యా లేకపోతే ఇంకోటి చేస్తారు. అన్ని స్టేషన్లో అదే పరిస్థితి ఉంది సార్. గతంలో చేసిన పోలీసులు ఇప్పుడు కూడా పనిచేస్తున్న పరిస్థితి. అంటే ఎందుకు ఓన్లీ తాడిపత్రి పోలీసులు వివాదాస్పదమవుతున్నారు? అడగండి. సుగంగాధర్ రెడ్డి మెయిన్లీ సుగంగాధర్ రెడ్డిని అడిగితే చెప్తారు. అతనేమి ప్రతి ఒక్క వ్యక్తిని వైఎస్ఆర్సీపీ నాయకులు రూలర్ లో ఉంటే వాళ్ళ ఇంటికాడ మనుషులు ఉంటే బయటకు పంపించి వాళ్ళని పోయి దాడి చేయమని చెప్తారు. తాడిపత్రి వెళ్తున్నారా లేదా? నేనైతే వెళ్ళాలనే ఉందా. పోలీసులు ఈ విధంగా చూడండి, మీరు టైం దాటిపోయింది అనుకున్నా 10 నుంచి 11 టైం చెప్పారు. 11 దాటిన తర్వాత ఏంటి పరిస్థితి? హైకోర్టు నేనైతే వీళ్ళు పోయేంత వరకు నేను ఇన్నే రోడ్డు మీద కూర్చుంటా. వీళ్ళు పంపించే పోతా.
లేకపోతే దానిపైన నేను కొట్టుకోవాలి. మీరు 5 వాహనాలు వెళ్ళాలి. ఏదైతే ఉందో ప్రస్తుతం నాడినేడి పలక అడ్డుకున్న పరిస్థితి వాళ్ళే చెప్తారు.